ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖులన జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR and BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనం అందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి డానియల్ నాష్ గురించి తెలుసు? ఎంతమందికి సిస్టర్ చోజీ షిల్ గురించి తెలుసు? ఎంతమందికి సుజానా వెస్లీ తెలుసు? కొంతమందికి. ఎంతమందికి జాన్ వెస్లీ తెలుసు? అందరికీ తెలుసు. ఎంతమందికి పాల్ యాంగిచో గారు తెలుసు? అందరికీ తెలుసు. ఎంతమందికి చార్ల్స్ ఫినీ గారు తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఫస్ట్ 3 పేర్లు లేకపోయి ఉంటే తర్వాత 3 పేర్లు ఉండేవి కావు చరిత్రలో. ఈ ఫస్ట్ 3 పేర్లు ఎవరికీ తెలియదు అసలు. కొంతమంది ఫస్ట్ టైం వింటున్నారు. కానీ నేను చెప్పాను, సిస్టర్ చేయి, ఆమె ప్రార్థన లేకపోతే ఈరోజు యాంగిచో గారే లేరు. కానీ ఆమె గురించి ఎవరికీ తెలీదు. ఈరోజు ఎంతో గొప్ప పంట ఆ మినిస్ట్రీ చూస్తుంది. ఎన్నో లక్షల ఆత్మల రక్షణ, కొన్ని వేల మంది ఒకేసారి ఆరాధిస్తున్నారు. ఆల్మోస్ట్ గ్లోబ్లోనే ఆ పేరు తెలియని వ్యక్తి లేరు. కానీ ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తికి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని అక్కడ నిల్చోబెట్టిన అమ్మాయి ఎవరు తెలుసా? ఆమె తన సొంత అత్తగారు. ఆయనని కనుగొన్నది ఆమెనే. ఆయన కోసం ప్రార్థన చేసింది ఆమెనే. ఆయన తర్వాత కూడా, ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎన్నో రోజులు ఉపవాసము చేసి ఆ మినిస్ట్రీ కోసం ఆమె చేసేదంట. అయితే యాంగిచో గారికి చాలా పెద్ద రివార్డ్, బహుమానం పరలోకంలో ఉందని ఎంతమంది నమ్ముచున్నారు? మరి వారి అత్తగారికి ఉంటుందా? మనకు ఎవ్వరికి తెలియదు కదా. ఎవరికి ఉంటుంది? ఉంటుందా? సుజానా వెస్లీ, కొంతమంది, జాన్ వెస్లీ అందరికీ తెలుసు. తన తల్లి ప్రార్థన వల్లనే ఆయన అక్కడికి వచ్చారు. జాన్ వెస్లీ గారి ద్వారా అయితే ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. జాన్ వెస్లీ గారికి తప్పకుండా గొప్ప బహుమానం ఉంది, అందరం ఒప్పుకుంటాం. మరి వారి తల్లి గారికి ఉందా? అంతకంటే గొప్ప బహుమానం ఉంది. హల్లెలూయా. ఫాదర్ డానియల్ నాష్ గురించి ఎవరికీ తెలియదన్న, అతను చార్ల్స్ ఫినీ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎలాంటి దేవుని యొక్క శక్తిలో నడిచాడంటే, ఆయన జస్ట్ ట్రైన్లో కూర్చుంటే ఆ ట్రైన్ ఏ ప్రాంతం నుంచి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నవారు, ట్రైన్ హైదరాబాద్ నుంచి వెళ్తుంది అనుకోండి, హైదరాబాద్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పడిపోయే వాళ్ళంట. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ పవర్. ఆయన న్యూయార్క్ నుంచి వెళ్తున్నారు, జస్ట్ ఆ ట్రైన్ న్యూయార్క్ నుంచి వెళ్ళినందుకు ఆ న్యూయార్క్లో ఉన్న వారికి ఆ పవర్ తగిలి పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. సో అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎక్కడికన్నా వెళ్తే ఆయన ఒక్కొక్కసారి యేసుక్రీస్తును నమ్ముకుంటే మీకు నిత్య జీవము, రండి అంగీకరించండి అని పలకక ముందే ఒక్కొక్కసారి ఆయన స్టేజ్ మీదకి వచ్చి యేసు అంటే చాలంట ఏడ్చుకుంటూ ముందరకు వచ్చి నా జీవితాన్ని దేవునికి ఇచ్చేస్తాను అని. ఏంటి నాకు ఇంతగా పవర్? ఆయన స్టేజ్ ముందుకు ఎక్కకముందు ఏం ప్రార్థన చేసేవాడు అంటే, ఆయన రాకముందే ఎక్కడైతే చార్ల్స్ ఫినీ గారు ఇప్పుడు వాక్యం చెప్పాలని ఒక స్థలం ఉంది, ఈరోజు పాస్టర్ గిద్దలూరుకి వెళ్ళారు. హల్లెలూయా. సో ఏం చేసేవారు? సో ఫర్ ఎగ్జాంపుల్ చార్ల్స్ ఫినీ గారు గిద్దలూరుకి వెళ్తుంటే ఆయన కొరకు ప్రార్థించే వ్యక్తి డానియల్ నాష్ గారు ముందరే వెళ్ళేవారు అక్కడికి. 3 రోజుల ముందరే వెళ్ళి అక్కడ ఏదైనా హోటల్లో ఏదో ఒక వసతి చూసుకొని ఆయన రాకముందే కన్నీటితో ప్రార్థన చేసేవారంట. ప్రార్థన చేసి ఆత్మలు కావాలయ్యా, ఆత్మల రక్షణ కావాలి. ఒకరోజు ఇలాగే ఒక స్థలంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చార్ల్స్ ఫినీ గారి మీటింగ్ ఉంది, 3 days. ఎవరు అంటే ఆ హోటల్ మేనేజర్కి అర్థం, ఎవరినే పొద్దు నుంచి నీళ్ళు తాగలేదు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాలేదు, లంచ్ చేయడానికి రాలేదు, నిన్నంతా కనిపించేయలేదు. ఏమన్నా అంటే ఆత్మలు ఇది ఒక్కటే వినబడుతుంది. ఏడుపు. ఎంతగా అంటే ఆయన మోకాళ్ళు కింద అంటుకుపోయాయంట గ్రౌండ్కి 3 రోజుల తర్వాత లేసేసరికి. ఎంతగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు చార్ల్స్ ఫినీ గారు రాగానే
ఇంకేముంది, ప్రార్థనలో ఈయన మొత్తం అన్నీ చూసేసుకున్నాడు. ప్రార్థన చేసి అడిగాడు. చార్ల్స్ ఫిన్నీ గారు ఆ మీటింగ్లోకి అడుగు పెట్టగానే ఆయన ప్రసంగం కూడా చేయగన అవసరం లేదు, యేసు అనగానే పరిగెత్తుకొని వచ్చారంట ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా. మనందరికి కనిపించేది ఎవరు? చార్ల్స్ ఫిన్నీ గారికి ఎంత పవర్! ఆయన స్టేజ్ మీదకి వస్తేనే మనుషులు వచ్చేస్తున్నారు, కానీ ఆ పవర్ వెనకాల ఒక ప్రార్థన జీవితం ఉంది. జాన్ వెస్లీ, దర్ ఈజ్ అ పవర్ బిహైండ్ దట్ మ్యాన్, దట్స్ హిజ్ మదర్. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఫర్ అస్ బయట నుంచి చూసినప్పుడు ఏదైతే మనం పాస్టర్ గారు అయితే స్టేజ్ మీద ఉన్నారు, వారిని అయితే ఇంతమంది వింటున్నారు, సో వారికే బహుమానం కాదు, వారి వెనకాల ఇప్పుడు నిన్న రాత్రి ఒక వ్యక్తి వచ్చారు, ఆయన ఎప్పుడూ నేను చూడలేదు. నిన్న రాత్రి అందరితో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి లాస్ట్ వరకు ఓపిక్గా నిల్చున్నాడు. వచ్చారు, ఏంటి అంటే, నేను ఐ ఫర్గాట్ ద ప్లేస్, ఎల్బీ నగర్ నుంచి వచ్చాను సిస్టర్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రోజు 3 o'clockకి లేచి మీ కొరకు ఎస్పెషల్లీ మీ పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాడు. ఎందుకు అంటే, ఒకసారి సాక్ష్యం విన్నాను, మీరు ఎక్కడికో వెళ్తుంటే మీ బాబుకు బాగాలేదని బాధపడ్డారంట, అలాగే ఆఫ్రికాకి వెళ్ళారంట. నేను రీల్ చూశాను. ఆ రోజు నుంచి నేను ఒక గుంపు ఉన్నారంట, ఒక బాయ్స్ అందరు గుంపు, రోజు 3 గంటలకు లేచి ప్రత్యేకంగా మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాము అంటున్నాను. హల్లెలూయా. ఈరోజు మీకు ఎవరికి ఆయన తెలియదు, నాకు కూడా తెలియదు, నిన్న ఆయన చెప్పే వరకు కూడా నాకు తెలియదు. నేను ఈ సాక్ష్యం ఎప్పుడు పంచుకున్నానంటే యానివర్సరీ అయినప్పుడు మన చర్చ్ అని ఫిబ్రవరిలో. సో ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ అన్ని రోజుల నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మనకి ఎవరికి తెలియదు. మీరు మాత్రం నన్ను చూస్తున్నారు, నా పిల్లలను చూస్తున్నారు, అంతా బాగుంది, వెనకాల ఒకరు ప్రార్థన చేస్తున్నారంట. సో ఎందుకు చెప్తున్నానంటే, కేవలం బయటికి కనిపించే దాని మీద బేస్ చేసుకొని పరలోకం నుంచి మనకు బహుమానాలు ఉండవు. నేను ఇక్కడి నుంచి మాట్లాడిన వాళ్ళకే, లేకపోతే అందరి నుంచి చూసిన వారే కదా, వెనకాల ఎంతోమంది పనిచేస్తుంటారు. ఈ రోజు కూడా 21 రోజులు ఇది జరగాలంటే నార్మల్ చర్య కాదు. ప్రతిరోజు వర్షాలు పడే లాస్ట్ 4 days, ప్రతిరోజు కూడా 12 గంటలకు టెంట్ అయిపోతుంది ప్రార్థన, కానీ టెంట్ అయిపోయిన తర్వాత ఇంకో పని ఉంది లాస్ట్ 3 days నుంచి. ఏంటి, ఈ నీళ్ళన్నీ ఎత్తి బయట వేసేయాలి, మళ్ళీ ఇదంతా తీయాలి, మళ్ళీ వేయాలి. అందరికీ ఒకరు సాటర్డే రోజు చూశారు, సండే పెట్టారు, కానీ మండే చేశారు, ట్యూస్డే చేశారు. ప్రతిరోజు మీరు ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే రోజు రాత్రి అట్లీస్ట్ ఒక 20-30 మంది వారు నిద్ర త్యాగం చేసి వారు ఇది చేస్తున్నారు. కానీ మీరు చూసేది ఎక్కువగా నన్ను, పాస్టర్ని, ఇంకా కొంతమంది స్టేజ్ మీద వచ్చేవాళ్ళు. సో వారికి ఉందా రివార్డ్ అంటే? తప్పకుండా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనం వాక్యంలో కూడా చూస్తాడు, ఆయన బయటవి చూసేవి కదా, లోపల ఎవరు చూడనివి కూడా ఆయన చూస్తుంటాడు. సో ఒక్కొక్కసారి మనం ఎవరు చూడట్లేదు, ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, ఎందుకు చేయడము అనుకుంటాం, కానీ నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయనే చూస్తున్నాడు. దాని యొక్క పంట చూస్తారు. చార్ల్స్ ఫిన్నీ గారి యొక్క గురించి అన్ని దేశాలు మాట్లాడినప్పుడు అందరూ కూడా ఆయన గురించి పొగిడినప్పుడు ఈ డానియల్ నాష్ అనే వ్యక్తి ఈర్చబడలేదు. ప్రార్థన చేసేది నేను, ఆయన గురించి లేదు. ఎవరి ఫలితం వారికి ఉంటుంది, ఎవరి బహుమానం వారికి ఉంటుంది, వారికి ఉన్న తలాంతులను ఎలాగ వాడుకోవాలి. అందరము ప్రసంగించడానికి రాలేదు, అందరము ప్రార్థన చేయడానికి రాలేదు, అందరూ సంఘములోనే ఏదో పని చేయడానికి రాలేదు. నిన్న కూడా నేను చెప్పాను, మనము సాక్షిగా ఉండడానికి పిలిచాడంట. ఏ విధంగా సాక్షిగా ఉంటున్నాం అనేది ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. ఈరోజు నీ జీవితానికి అర్థం ఉందా అనే ఒక అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నీ జీవితానికి అర్థం ఉందా? అందరము కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న వారైతే మీకు తెలుసు, మీ పిల్లలు ఉన్నారు. కొంతమంది వారి పిల్లల్ని ప్రొఫెషనల్స్ చేయాలనుకుంటారు, డాక్టర్స్, ఇంజనీర్స్. అందుకని ఏం చేస్తారు, వారు ఇంజనీర్ ఇప్పుడు కాదు, డాక్టర్ ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల తర్వాత అవ్వాలి. కానీ ఇప్పటి నుంచి ఏంటి, ట్యూషన్కి వెళ్ళాలి, జాయిన్ దిస్, ఆ కోర్స్ తీసుకో, ఈ కోర్స్ తీసుకో, ఆ ఎక్స్ట్రా బుక్స్ తీసుకురండి, ఈ ఎక్స్ట్రా బుక్స్ తీసుకురండి, బాగా చదివిపిస్తారు. ఎందుకు, ప్రతి ఎగ్జామ్లో కూడా టాపర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. అదే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి, చాలా వ్యాపారవేత్త, ఎక్కువగా డబ్బు ఉంది ఆల్రెడీ, వారి పిల్లలకి ఏం చేస్తారు, నీకు అది అవసరం లేదు, నువ్వు ఏం చేయాలి, వ్యాపారం చూసుకోవాలి. నా వెనకాల వచ్చినప్పుడు ఇంత ఆస్తి నేను పెట్టాను, ఈ ఆస్తిని కాపాడాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి. వాళ్ళని స్కూల్కి పంపించి ఈ కోర్స్ మీద వారికి ఇచ్చే ధ్యాస కంటే కూడా నాతో రా, కంపెనీ ఎలాగో పనిచేస్తుందో చూడు, ఎలాగ ఇన్వెస్ట్ చేస్తామో చూడు, కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ వారికి వెళ్ళి చూపిస్తుంటారు. ఎందుకు, అది వారికి అవసరం. ముందు వారు ఏమి అవ్వబోతున్నారో దాని ప్రకారం వారిని బిల్డ్ చేస్తారు. ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, నా కొడుకు క్రికెటర్ అవ్వాలి, నా కూతురు బ్యాడ్మింటన్ అవ్వాలి అంటే పర్వాలేదు, మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిపేర్ అవ్వమంటారా? లేదు, ఎల్కేజీ నుంచి మొదలెడతారు, యూకేజీ నుంచి మొదలెడతారు, ఎక్స్ట్రా కోర్స్ మా పాపకి ఇది రావాలి. ఎందుకు, ముందున్న జీవితం కొరకు ఇప్పటి నుంచే. కానీ
క్రైస్తవులు చాలామంది కూడా నిత్య జీవము కోసము ఈ జీవితంలో వాళ్ళు ఏం చెయ్యాలనేది ఆలోచించరు. చాలాసార్లు క్రైస్తవుడం అయిపోవడంతోనే ఇంక అక్కడికి అయిపోయింది అనుకుంటారు. లేదు, ఇక్కడ ఎలాంటి జీవితము జీవిస్తావో దాని ప్రకారము నిత్య జీవములో కొన్ని బహుమతులు, అలాగే కొన్ని రివార్డ్స్, అంటే బహుమానమేనా? లెట్స్ గో అండ్ రీడ్ దిస్. 1 Corinthians chapter 3 verse 13 and 14. 1 Corinthians chapter 3 verse 13 and 14. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కిరీటాలు, విన్నారా ఈ మాట? బైబిల్లో కిరీటం ఉంచబడింది, కొన్ని బహుమానాలు ఉంచబడ్డాయి, కొంచెం వేతనం ఇవ్వబడుతుంది, ఇలాంటి పదాలు వాడతారు. చూడండి, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును. సో పరలోకంకి వెళ్ళిన తర్వాత, పరలోకం అంటే అందరం వైట్ డ్రెస్ వేసుకొని అందరం పాటలు పాడుకుంటూ పొద్దంతా ఏం పని ఉండదు, ఓన్లీ ఆరాధించడం, అలాగుండదు. స్టేజెస్ ఉంటాయి, పరలోకంలో కూడా లెవెల్స్ ఉంటాయి. అందరికీ ఒకే పని, ఏం పని లేదు అన్నట్టు ఉండదు. అందుకనే ఒక వాక్యం అంటాడు ఒక దగ్గర యోహాన్తో మాట్లాడినప్పుడు, పరలోకములో ఏంటంట, అల్పుడైన వాడు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను కంటే ఘనముగా గొప్పవాడుగా ఉండును. అంటే అల్పులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు పరలోకంలో కూడా, ఈ లోకంలో అనట్లేదు. ఫైండ్ ద స్క్రిప్చర్ ఫర్ మీ. సో ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, లీస్ట్ ఇన్ ద హెవెన్ విల్ బి ద గ్రేటెస్ట్ అంటున్నాడు. అంటే అక్కడ కూడా ఏమవుతుంది, స్త్రీలు కన్న వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, అయినను పరలోక రాజ్యములో, పరలోకంలో అంటే అల్పుడు ఉన్నాడు, గొప్పవాడు ఉన్నాడు. సో ఇప్పుడు అల్పులు మనము కూడా నిత్య జీవం గురించి ఆలోచించాం కాబట్టి ఏముంది, పరలోకానికి వెళ్తాం, అందరు పరుషులతో అందరం కూడా హల్లెలూయా, హోసన్నా హోసన్నా అనుకుంటూ ఉంటాం. లేదు, పరలోకము చాలా గంభీరము. దాని గురించి చెప్పాలంటే ఈరోజు అవ్వదు, కానీ కొన్ని విషయాలు నేను చెప్తాను. చూడండి, సాల్వేషన్, రక్షణ గురించి ఆలోచించినప్పుడు కూడా ఏదెను వనం చూడండి, ఏదెను వనంలో యేసుక్రీస్తు దేవుడు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత వారిని అక్కడ పెట్టాడు. కానీ ప్రతిరోజు వచ్చి ఆయన ఆ చల్లని సమయంలో వారు ఆయనతో నడిచేవారంట. సో దెర్ ఈజ్ ఎ వాకింగ్. అది ఏదైనా వనంలో పెట్టారు కదా, మళ్ళీ దేవుడు ఎందుకు రావాలి వాళ్ళతో? ఒక జర్నీ ఉంది. రక్షించబడిన తర్వాత కూడా ప్రతి విశ్వాసి దేవునితో నడవాల్సిన జర్నీ ఉంది. రక్షణ అనేది స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ కాదు. రక్షణ అనేది ఒక క్రైస్తవుడి జీవితానికి ఆరంభించిన పాయింట్. అక్కడి నుంచి నువ్వు ఎలాగ నడుస్తావో, అక్కడి నుంచి నువ్వు ఎలా కట్టుకుంటావో దాని ప్రకారము నీ నిత్య జీవము దాని మీద ఆధారపడి ఉంటుందంట. రక్షించబడినప్పుడు నిన్న మనం నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ కలిసి ఒక ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారంట. యు ఆర్ పార్ట్నరింగ్ విత్ గాడ్ ఫర్ వాట్ అనే క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ కలిసి జీవిస్తున్నాం ఈ లోకంలో, దేనికోసము? ఏదో గొప్ప కార్యాలు చేయడానికే, అందరిలాగా ఉండడానికి కాదు. సో కలిసిన తర్వాత అక్కడితో ఆగిపోవట్లేదు, కలిసినప్పటి నుంచి జీవితము మొదలవుతుంది. ఏ జీవితం అయితే నీకు ప్రత్యేకపరిచి ఇచ్చాడో, ఏ దారిలో నువ్వు వెళ్ళాలో, ఏ గమ్యం వైపు నువ్వు వెళ్ళాలో, అది మీరు ఇద్దరూ కలిసి నడవడానికి మొదటి మెట్టేంటి? రక్షణ. ఈ రక్షణ కార్యము లేదనుకోండి, దట్ ఈజ్ డిఫరెంట్. ఇంకా నిత్య నరకంలోకి వెళ్ళాల్సిందే. యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, హెవెన్ అండ్ హెల్ ఆర్ రియల్. వాక్యములో ఏమంటాడు? వాక్యములో ఏది అబద్ధము కాదు, వాక్యంలో ఏది రాసి ఉన్నా కూడా అది తప్పిపోదు. నరకం గురించి, పరలోకం గురించి ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. నిన్న గ్రూప్ ఫెలోషిప్లో అనుకుంటా కొంతమంది ప్రశ్నలు వేశారు. చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దేవుడు కృప చూపించి వారికి నరకంకి వెళ్ళకుండా ఆపొచ్చు కదా అంటే, చూపిస్తున్నాడు కృప. వాక్యం ఏదో విధంగా వారిని చేరుకునేలాగా చేస్తున్నాడు. ఒకసారి కాదు, 2-3 సార్లు కూడా చేరుకొని ఉంటుంది. కానీ ఏం చేశారు? వారు నిర్ణయం చేసుకున్నారు, నేను మాత్రం దేవుని వైపు తిరగను, నేను రక్షించబడను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన కృపేంటి? వాక్యము నీ దగ్గరకు వచ్చేలాగా బోధిస్తున్నాడు. ఆయన కృపేంటి? సరైన వ్యక్తి నీ దగ్గరకు వచ్చేలాగా చూస్తున్నాడు. కానీ మనం ఇక్కడ చాలామంది రక్షించబడిన వారు, మీరు నిర్ణయం తీసుకున్నారు ఏంటి? నేను ఈ వాక్యాన్ని నమ్ముతాను. కేవలం క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, ఇది నిత్య జీవానికి మార్గం అని తెలుసుకున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. మీరు ఏదో గొప్ప వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులని కాదు. కొంతమంది దాన్ని విని
అంగీకరించారు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడు అలాగే మన జీవితం కొరకు కొంతమందిని పంపిస్తుంటాడు, కొన్ని వాక్యాలు పంపిస్తుంటాడు. ఏ జీవితం కొరకు నేను కట్టాలి, ఏదైతే గొప్ప గమ్యం నీకు ఉంచాడో పరలోకంలో ఉన్న ఒక స్థలంలో ప్రతి ఒక్కరికి ఆయన ఏం అందరి కోసం ఒకటి ఉంది. దానికోసం మనం ఇక్కడ జీవించడానికి అక్కడేమో క్రీస్తు మన కోసం పనిచేస్తున్నాడు, ఇక్కడేమో పరిశుద్ధాత్మనిచ్చాడు. అర్థమవుతుంది కదా? అయినా కూడా మన జీవితం కేవలం శారీరకంగా ఇల్లు గురించి చెప్పండి, రాజ్యం ఎందుకు నాకు అంటే ఈరోజు అవన్నీ కూడా నీ నిత్య జీవముతో అది ముడిపడి ఉంది. నీకు ఆ నిత్య జీవమునే జీవిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గొప్ప గో బ్యాక్ టు దిస్ 1 Corinthians 13-14 ప్రతి ఒక్కరికి కూడా బహుమానాలు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం చదివితే ఈ లోకము కాకుండా ఇంకా ఎంతుందో మీకు తెలుస్తుంది, ఎంతున్నాయో మీకు తెలుస్తుంది. మనకు తెలిసిందంతా కూడా ఏంటి, ఫస్ట్ అయినప్పుడు బిల్లు కట్టాలి, ఫస్ట్ రాగానే శాలరీ రావాలి, ఉద్యోగం రావాలి, 9 to 5 జాబ్. దీనికంటే ఇంకా ఎన్నో రెట్ల జీవితం ఉంది, ఇంకా ఎన్నో విషయాలు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనము 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా ఆయన చెప్తాడు, అందులో కూడా ఎన్ని డీటెయిల్స్ ఇస్తాడు ఆయన. అంటే రాబో యుగం ఒకటి ఉంది. ఈ 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు మహా అంటే 90 సంవత్సరాల గురించే ఆలోచించి ఆ నిత్య జీవాన్ని ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు. సో గో టు 1 Corinthians chapter 9. ఈ లోకములో వచ్చే ధనము, ఈ లోకములో వచ్చే సక్సెస్, దాన్ని వైపే చూసి ఇదే కరెక్ట్, ఇదే లోకం అనుకుంటే ఇంకా క్రైస్తవుల్లో అంతకంటే బుద్ధిహీనుడు లేదనుకుంటా. క్రైస్తవులే కాదు, మనుషుల్లో కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమ్ముతారు ఏంటి, ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉంటుందని అందరూ నమ్ముతారు, అన్ని మతాలు నమ్ముతారు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలి, దాని కొరకు నా జీవితాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలామంది శ్రద్ధ వహించరు. ఎందుకంటే ఈ లోకపు ఆలోచనలో వారిని బంధించేస్తాడు సాతాను కాబట్టి. సో ఇందాక కూడా నేను చెప్పాను, బయట నుంచి కనిపించేదే అనుకోవద్దు. చర్చే ఎంతోమంది లక్షల మంది ఏమంటారు రక్షణకు ఆమె మూల కారణము. బయట నుంచి కనిపించకపోయినా ఇప్పుడు బయట నుంచి కనిపించేది ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ని లైక్స్ వచ్చాయి, అదే సక్సెస్. రాకపోతే ఫెయిల్యూర్. అది కాదు. వాళ్ళు అసలు లైక్స్ వచ్చింది, వాళ్ళు కొనుక్కున్నారో, వాళ్ళకి నిజంగానే లైక్స్ వచ్చాయో అవన్నీ ఏం ఆలోచించో. వాళ్ళకైతే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకైతే ఇంతమంది. యూఆర్ జస్ట్ మెజరింగ్ ద సక్సెస్ బేస్డ్ ఆన్ యువర్ పర్సెప్షన్. సో ఇటర్నిటీ షుడ్ బీ ఇన్ ద హెడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఆల్ ద టైమ్. ఏది చేసినా కూడా నిత్య జీవము అనేది మన తలంపులో ఉంటే దాని ప్రకారం తప్పకుండా నీ జీవితాన్ని వేరే విధంగా నువ్వు కట్టుకుంటావు. ఈరోజు నిత్య జీవము గురించి తలంపులు లేవు కాబట్టే నేను తప్పిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నాకు అదవుతుంది, నేను నిల్చోలేకపోతున్నాను, నేను సంఘానికి రాలేకపోతే, ఇవన్నీ ఎందుకు తెలుసా? నిత్య జీవం అనే ఆలోచన లేదు. ఈ రోజుకి ఇది అయిపోతే సరిపోతుంది, ఈ నెలకి ఉద్యోగం వస్తే సరిపోతుంది, లేదు. ఇంకా గొప్ప ఒకసారి 1 కొరింథీయులు 9:24 పెట్టండి. 1 కొరింథీయులు 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. నెక్స్ట్ వర్స్. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. నెక్స్ట్ వర్స్. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నెక్స్ట్ వర్స్. గాలిని కొట్టునట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోబరుచుకును. సో ఏమంటున్నాడంటే అందరూ పరిగెత్తారు. ఒక రన్నింగ్ రేస్ చూసారు ఎవరైనా ఇక్కడ? ఓకే, అందరూ పరిగెత్తారు, ఒక్కరికి బహుమానం వస్తుంది. సో ఇక్కడ ఏమంటుంటే మన జీవితాలు కూడా అలాగే అందరూ కూడా జీవిస్తున్నారు. మనతో పాటు హైదరాబాద్లో ఎంతమంది? 1.5 హైదరాబాద్ జనాభా 1 కోటి మంది ఒకేసారి పరిగెత్తున్నారు హైదరాబాద్లో. అక్కడ కిరీటాలు కొంతమందికే ఉన్నాయంట. సో ఏమి గురి లేకుండా పరిగెత్తేవాడు అటు ఇటు చూడడు. నువ్వు స్టాండ్లోంచి కమాన్ అని అరిసినా కూడా మా మమ్మీ అనుకుంటా ఆగి చూడడు. అక్కడ ఏముంది ముందర ప్రైజ్, అక్కడే చూస్తుంటాడు. నేను కూడా అలాగే పరిగెత్తుతున్నాను అంటాడు. సో ఈరోజు ఈ జీవితము ఎవరితో మాట్లాడినా కూడా నాతోనే దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడని చెప్పండి. మీ పరుగు మీరు పరిగెత్తాలి, మీ బహుమానము మీరు తీసుకోవాలి. హల్లెలూయా. సో వారికంటే నేను బెటర్ పరిగెత్తున్నానా? వారికి పరలోకంలో ఏ స్థానం ఉందో నీకు తెలుసా?
బయట నుంచి బాగానే కనిపిస్తుండొచ్చు, బయట నుంచి వారు రోజు వస్తున్నారు, 21 days వచ్చారంట, వాళ్ళకి పరలోకంలో ఎంత బహుమానం ఉందో. 21 days వచ్చారు కానీ ఒక్క వాక్యం కూడా వినలేదు, నిద్రపోయారు. తెలుసా మీకు అది? సో బయట చూసిన దాన్ని బట్టి కాదు, పరలోకంలో లెట్ మీ షో యూ వాట్ విల్ బి దెర్ ఆర్ 5 types ఆఫ్ క్రౌన్స్. 5 రకాల కిరీటాల గురించి పరలోకంలో ఉన్నామని మనం చూస్తాం. జేమ్స్ చాప్టర్ 1 verse 12, ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. జేమ్స్, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 10, అక్కడ కూడా మళ్ళీ మనకు జీవ కిరీటము అనే కిరీటాన్ని మనం చూస్తాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబడుచున్నాడు, 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. ఈ జీవ కిరీటం ఎవరికి వస్తుందంట? ప్రతి శోధనను తట్టుకొని మరణము వరకు నమ్మకంగా ఉన్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే హతసాక్షులైన వారి కొరకు ఒక దేవుని యొక్క జీవ కిరీటం ఉందంట. లేదంటే ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ తట్టుకొని ఆఖరి వరకు కూడా నీ క్రైస్తవము జీవితాన్ని సరిగ్గా నిల్చున్న వారికి అక్కడ జీవ కిరీటము దేవుడు వారి కోసము ఉంచాడంట. ఇంకొక కిరీటాన్ని మనం చూస్తాం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. 2 Timothy chapter 4 verse 7 and 8. 2 Timothy, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. verse 8, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ఆయన అనుగ్రహించును. సో ఎవరైతే ఆ విశ్వాసంగా జీవించి వారి నీతిమంతులుగా ఈ లోకంలో జీవించి ఆయనను కలుసుకునేంత వరకు ఆ నమ్మకంగా జీవిస్తారో వారికి నీతి కిరీటము ఉంచబడిందంట. ఇంకొక కిరీటం ఉంది, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ అంటారు. 1 Peter chapter 5 verse 2, 1 పేతురు 5వ అధ్యాయము 2వ వచనం, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. దిస్ ఈస్ ద షెపర్డ్స్ క్రౌన్, అంటే కాపర్ల కొరకు ఆయన వచ్చిన కిరీటం అంట. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. నెక్స్ట్ వర్స్, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువై ఉండకుండా మందకు మాదిరిలుగా ఉండుడి. నెక్స్ట్ వర్స్, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబార్డని మహిమ కిరీటము పొందుదురు. సో ప్రతి ఒక్కరు కూడా, ఇన్ అదర్ వర్డ్స్ పాస్టర్స్కి ఇది ఒక కిరీటం ఉందంట. మీరు మీ యొక్క సంఘానికి మాదిరిగా నిల్చున్నారా? వారికి ఎలాగ బోధించారు? వారిని మీ సొంత లాభాల కోసం మీ యొక్క బోధించారా? లేదంటే నేను చెప్పిన ప్రకారం వారిని కాశారా? సో దాని ప్రకారము వారికి క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం, షెపర్డ్స్ క్రౌన్ అనేది ఉంటుందంట. సో రకరకాల, నేను అన్న ప్రకారము, సో ఇప్పుడు పరలోకానికి వెళ్ళగానే అందరూ ఒకేలాగా ట్రీట్ చేయబడరు. అందరికీ ఒకే స్థలం ఉండదు, అందరికీ ఒకే కిరీటం ఇవ్వబడదు, అందరికీ ఒకే స్థానం ఉండదు. ఈ సమయంలో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010103637 ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలని ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9170203019550991. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.
ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. జనవరి 25, 26, 27 తారీఖున జరగబోతున్నటువంటి ఫెయిత్ అండ్ లైఫ్ విక్టరీ కాన్ఫరెన్స్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు మీ కుటుంబాలతో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క అద్భుత క్రియలు మన మధ్యలో 3 రోజుల్లో అనుభవించబోతున్నాము. అంత మాత్రమే కాకుండా కుటుంబాల కొరకు ప్రత్యేకమైన తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సేవకులు మరియు నాయకులకి కూడా ప్రత్యేకముగా ఒక కూడిక నిర్వహించబడుతుంది. ఆ రోజు జరగబోతున్నటువంటి కూడికలో మీరు విశ్వాసములో ఎదుగుతారని నమ్ముతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనములో ముందుకి ధైర్యముగా కొనసాగుతారని నమ్ముతున్నాము. SR and BGNR గ్రౌండ్స్ ఖమ్మంలో మనమందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి. మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.